వేదాయపాలెం సెంటర్ లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది. అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి. నియర్లీ 14 రకాల టీలు ఉన్నాయి అందుబాటులో. అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఒక మంచి సమావేశం జరిగింది. మా అర్బన్ నోడా డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ గురించి దాదాపు 2021లో స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా దాని గురించి జరగలేదు. ఇప్పుడు మాకు మంచి వీసీ గారు ఉన్నారు. అదే రకంగా మా టౌన్ ప్లానింగ్లో మంచి అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు మంచి అధికారులు ఉన్నారు. అందుకని వాళ్ళకి మేము అడిగాం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెండింగ్ పెట్టారు? మీకు ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ లేక నెగ్లెన్స్ అని అడిగాం. కొన్ని రాలేదండి, కొన్ని వాళ్ళ అలా కాదు. ముందుగా మాస్టర్ ప్లాన్ అప్లై చేయాలి. ముందు మాస్టర్ ప్లాన్ తయారైతేనే దాంట్లో కూడా మాకు రింగ్ రోడ్ కూడా వచ్చేస్తుంది. అదే రకంగా ఈరోజు మొత్తం జిల్లా మొత్తం 9616 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మన. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ వచ్చి దాదాపు 1900 చిల్లర ఈరోజు తయారు చేస్తున్నాం. దాదాపు మేము అడిగాం, మా వీసీ గారు చెప్పారు, మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాలో మేము ఇస్తాం. అదే రకంగా దీంట్లో రైల్వే లైన్ మీరు చూపెట్టలేదు. రైల్వే లైన్ కూడా ఈ పక్క భూమి ఉన్నా ఆ పక్క భూమి ఉన్నా దాటాలంటే అది ఇబ్బంది. అది కూడా చూపిస్తే అది బాగుండు అని చెప్పి మా వీసీ గారు అడగటం కూడా వాళ్ళు అవన్నీ కూడా పాయింట్ రాసుకున్నారు. ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఒక మంచిగా తయారైతే ఎక్కడ మన కంపెనీస్కి స్థలాలు ఇవ్వచ్చు, ఎక్కడ మనకు వచ్చే ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు, ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు. ఒకవేళ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడన్నా ఉంటే ఆ స్థలాల్లో ఎంఏజీ లేఅవుట్లు ఎక్కడ ఇవ్వచ్చు, ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా దాదాపు నెల్లూరు కావలి ఈ రెండు కూడా మేము ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. అదే రకంగా మొత్తం వచ్చి 15 మండలాలు 146 విలేజెస్, వాటితోటి నెల్లూరు, కావలి, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు ఇవన్నీ కూడా కోవూరు అన్నీ కలుస్తాయి. మొదటి విడతలో మొత్తం 1900 కిలోమీటర్లు చేయబోతున్నాం. ఇదే జరిగితే 3 నెలల్లో ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్గా అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి, ఎక్కడ రోడ్లు, ఎక్కడ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. మొత్తం మౌలిక సదుపాయాలు, అదే రకంగా వాటిల్లోనే పేదలకు ఇళ్ళు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మరి 4 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో మాకు అర్థం కావట్లా. అంటే నేను అనకూడదు, గత ప్రభుత్వం దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితిలో కూడా లేదు. 4 సంవత్సరాలు ఆగిందంటే ఎవరి లోపం? కనీసం వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళతో కోఆర్డినేషన్ లేదు, పూర్తి నెగ్లెన్స్ చేశారు ఈరోజు. అందుకనే మేము వాళ్ళు 3 నెలలు ఇప్పుడు అడిగారు టైం. మేము చెప్పాం మా వీసీ గారు, మేము 4 నెలలు ఇస్తాం, మీరు అర్జెంటుగా పూర్తి చేయండి, ఇది చేయాలి. ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు గతంలో నెంబర్ 1 వచ్చాం నోడా. ఇటు నెక్లెస్ రోడ్లు చేయటం కానివ్వండి, అదే రకంగా పార్కులు చేయటం కానివ్వండి, అన్నిట్లో. అదే రకంగా ఈసారి కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారీలో కానివ్వండి, అదే రకంగా ఈ మొత్తం ఈ సబ్మిట్ చేయటంలో కానివ్వండి, ఇండస్ట్రీస్ ఈరోజు మనం మద్రాసు దగ్గరలో ఉన్నాం. అదే రకంగా మనకి ఒక మంచి సముద్ర తీరం ఉంది, ఇన్ని కూడా ఇండస్ట్రీస్ పెరిగే అవకాశం ఉంది. దాని తగ్గ కూడా ఎక్కువ ఎంఏజీ లేఅవుట్లు. మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు దీనికి వీసీగా ఉంటాం, మా అదృష్టం. అదే రకంగా మంచి స్టాఫ్ ఉంది. ఇంకొక కొద్దిమందిగా నియమించుకుంటే ఒక బెస్ట్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీ అందరి మద్దతుతో, మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది నెంబర్ 1 నోడాగా తయారు చేస్తామని. 4 నెలలంటే దాదాపు 25 సంవత్సరాలు
25 సంవత్సరాలు ఈ అర్బన్ డెవలప్మెంట్ 25 సంవత్సరాలు అప్పటి వరకు ఎలా ఉంటుందో నెల్లూరు అది తయారు చేయబోతున్నాం. అదే కానీ తయారైతే తొందరలో 25 సంవత్సరాలకు అయ్యేటటువంటి అభివృద్ధి ఈ నోడా చూపించబోతుందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా. తప్పకుండా ఎంఏజీ లేఅవుట్లు వేస్తాం, ఆదాయాన్ని పెంచుకుంటాం, అన్ని గ్రామాలకి రోడ్ల సదుపాయం చూపిస్తాం. ఎక్కడైతే అదే రకంగా మాకున్నటువంటి ఆదాయాన్ని పెంచుకున్నప్పుడు మాలో ఒక ఆలోచన ఉంది. నెల్లూరుకి తూర్పు పొడవర ప్రాంతం కలిపేటందుకు ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కానివ్వండి. అదే రకంగా నెంబర్ 2 తీసుకుంటే ఐ లవ్ నెల్లూరు జిల్లా. అంటే నెల్లూరు జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ పేరు ఐ లవ్ అనేది రావాలి. మేము మా ఊరిని ప్రేమిస్తున్నాం, మా వీధిని ప్రేమిస్తున్నాం అనేది రెండో కాన్సెప్ట్ మాది. అదే రకంగా ఎక్కడ కూడా మారుమూల గ్రామాల్లో కూడా మేము ఎంఏజీ లేఅవుట్లో ఒక ఆదాయం తెచ్చుకొని అన్నీ పరిశీలించి అన్ని ప్రాంతాలని మా నోడా పరిధిలో ఉన్న జిల్లా ప్రాంతాలన్నింటిని కూడా మేము అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము అందరం ఉన్నాం. మా వీసీ గారు, మా అధికారులు అందరూ ఉన్నాం. తప్పకుండా జిల్లాని అభివృద్ధిలో నారాయణ గారి నాయకత్వంలో మొత్తం నోడాని నెంబర్ 1గా ఈ రాష్ట్రంలో నిలుపుతామని కూడా మీ అందరి ముందు తెలియజేస్తున్నాం.